శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుజుడు రాశి పరివర్తన 11 మే 2026 రోజున జరగబోతుంది. ఇది కుజుడు మీన రాశి నుంచి మేష రాశి లోపల వెళ్ళబోతున్నాడు. జలతత్వ రాశి నుంచి అగ్నితత్వ రాశి లోపల కుజుడు వెళ్ళబోతున్నాడు. సో దీని ప్రభావం ప్రతి ఒక్క రాశి పైన డిఫరెంట్గా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కుజుడు మూల త్రికోణ రాశి స్వరాశిలో ఉండడం వల్ల కుజుడికి బలం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సామాన్యంగా కనుక మీరు చూసుకున్నట్లయితే కుజ బలం ఏంటంటే ఒక వ్యక్తి లోపల ఉండే బలం ఏదైతే ఉందో ఎనర్జీ, ఈ ఎనర్జీ సమ్ టైం దృష్టి నుంచి బయటపడుతుంది, కొన్నిసార్లు చేతుల ద్వారా బయటపడుతుంది, మనం చేసే పని బలం ద్వారా, కొందరికి వాక్కు ద్వారా బయటపడుతుంటుంది. అంటే డిఫరెంట్గా అది బయటకైతే వెళ్తుంటుంది ఎనర్జీ. సో ఈ ఎనర్జీ రాబోయే రోజుల్లో ప్రబలం పెరగబోతుంది. రాబోయే రోజుల్లో చాలా మంది ఎక్కువ మాట్లాడతారు, చాలా మంది సెల్ఫ్ లోపల చాలా ఎక్కువ ఆలోచించుతుంటారు. సెల్ఫిష్నెస్ అంటాం కూడా ఉంది, అది రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ పెరగబోతుంది. ఈ కుజుడు దానికి సంబంధించిన కారకుడు అవుతాడు. ఒక వ్యక్తి దగ్గర నుంచి అది దోచుకోవడం ఏదైతే ఆలోచన ఉందో, ఎవరైతే దోచుకుంటారో దాని వెనకాల కావాల్సిన శక్తి ఏదైతే ఉందో ఎనర్జీ, అది కుజుడు. ఎనర్జీ ఒక ఎనర్జీ ఉంది, దాన్ని మీరు ఏ ప్రకారంగా కూడా యూజ్ చేసుకోగలుగుతారు. అది మంచి కూడా ఉపయోగం అవుద్ది, చెడు కూడా ఉపయోగం అవుద్ది. కుజుడు వెపన్, కుజుడు ఒక వెపన్. ఈ వెపన్ ద్వారా మీరు పబ్లిక్కి సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు, ఈ వెపన్ ద్వారా పబ్లిక్ లోపల మీరు హత్య కూడా చేయగలుగుతారు. అంటే డిపెండ్ ఆన్ దాట్ యువర్ యూజ్, యువర్ మైండ్ సెట్. సో ఎనర్జీస్ వెరీ డిఫరెన్సెస్. ఎనర్జీ ద్వారా మీరు ఏదైనా చేసుకోగలుగుతారు. అందుకే రాబోయే రోజుల్లో కుజుడు రాశి పరివర్తన చేసేటప్పుడు ప్రతిసారి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ మారుతూ ఉంటుంది, ఎనర్జీది ఫార్మేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొందరు ఎనర్జీని మెడిటేషన్ ద్వారా కుండలిని జాగరణ చేసుకుంటారు, కొందరు ఆ ఎనర్జీని ద్వారానే పతనానికి వెళ్తుంటారు. మీకు అర్థమైంది. సో చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఈ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. కుజుడు ఎనర్జీ కారకుడు, ఉత్సాహకారకుడు, బలకారకుడు. కుజుడు బ్లడ్ రక్త కారకుడు. అలాగే ఈ కుజుడు కనుక చూసుకున్నట్లయితే మీ కులదేవత కారకుడు కూడా కుజుడే అవుతాడు. విశేషంగా ఈ కుజుడు నెగటివ్ ఇంపాక్ట్ ఇచ్చేటప్పుడు యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంజురీ కావచ్చు, సర్జరీ కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం ఏ తప్పు చేయకపోయినా మన పైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఇలాంటి కాదు, ఫిజికల్గా వస్తుంది. మనం ఏం చేయలేదు, ఎవరు రోడ్డు పైన వెళ్తున్నారు, మనం వచ్చి గుద్ది వెళ్ళారు. మనం పక్క నుంచే బాగానే వెళ్తున్నాం, కానీ మనల్ని ఎవరో వచ్చి గుద్ది వెళ్ళారు. అది అలా అవుతూ ఉంటుంది. సో కుజుడిది ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఎనర్జీ ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో ఈ కుజుడికి సపోర్ట్గా కేతు ఉండబోతున్నాడు. సో ఈ కుజుడు నక్షత్రం చూసుకున్నట్లయితే కేతు నక్షత్రంలో ఉండబోతున్నాడు, శుక్రుడు నక్షత్రంలో ఉండబోతున్నాడు, సూర్య నక్షత్రం మొదటి చరణం వరకు ఉండబోతున్నాడు. సో ఎప్పుడైతే ఈ కుజుడు శుక్రుడికి సంబంధించిన నక్షత్రంలో వస్తాడో అప్పుడు కొద్దిగా పబ్లిక్ లోపల మహిళలకి, ఆడవాళ్ళకి సంబంధించే విషయాల్లో కొద్దిగా నెగటివ్ ఎక్కువ ఇదవుతుంది. అని కేతు నక్షత్రంలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో అంటే ఉండే వరకు ఆ సమయకాలం లోపల కొద్ది జాగ్రత్తగా ఆధ్యాత్మిక విషయాల పట్ల చాలా ఎక్కువ కుతూహల ప్రతి ఒక్క వ్యక్తికి పెరుగుతూనే ఉంటుంటుంది. కానీ నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు సామాజిక పరంగా అంత నేను ఆధ్యాత్మిక వ్యక్తిని ఎక్కువ ప్రపంచాన్ని చూపించుకోరు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ చూసుకున్నట్లయితే పబ్లిక్ అందరు, కస్టమర్స్ అందరు ఆన్లైన్ లోపల ఉండడం వల్ల అది కూడా ఇప్పుడు తప్పని మనం అనిపించట్లేదు. సో ఎవ్రీవన్ డిపెండ్ ఆన్ పరిస్థితి అనుసారంగా నేను నడుస్తున్నాయి. మీ రాశికి ఈ కుజుడి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ ఇది నేను చెప్పబోయే విషయాల లోపల ఒక విషయం తెలుసుకోండి. మీ జాతకంలో మేషరాశి, సింహరాశి, ధనుస రాశి లోపల విశేషంగా పాప గ్రహాలు, క్రూర గ్రహాలు ఉన్నట్లయితే కుజుడు కావచ్చు, శని కావచ్చు, సూర్యుడు కావచ్చు, రాహు కేతు ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలం లోపల కొద్ది మీకు నెగటివ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు దీని ప్రభావం మీ రాశికి ఎలా ఉండబోతుంది చూసుకోండి. సింహరాశి, సింహరాశి వారికి గనక చూసుకున్నట్లయితే కుజుడు గత కొన్ని నెలల నుంచి చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి అష్టమ స్థానంలో గోచరం చేయడం వల్ల టెన్షన్, ఓవర్ టెన్షన్, దాంతోపాటు హెల్త్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, అన్ని ప్రకారంగా చూసినా కూడా ప్రెషర్ చాలా ఎక్కువ పెరగడం జరిగింది. ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ లాంటి ఖర్చులు ఎక్కువ జరిగాయి, హాస్పిటల్స్ లాంటి సంబంధాలు ఎక్కువ జరిగాయి. వ్యక్తిగత జీవితంలో చూసుకున్నట్లయితే అసలు నేను ఏదైతే చేయాలని అనుకుంటున్నానో చేయడానికి వెళ్ళేటప్పుడు అడ్డంకులు ఎక్కువ వస్తున్నాయి. ఇక ఫ్యామిలీ కనుక చూసుకున్నట్లయితే ఫ్యామిలీ మొత్తం డిపెండ్ ఆన్ మీ,
నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చెప్పలేకపోతున్నాను. అంటే చెప్పాల్సిన పాయింట్ ఉద్దేశ్యం ఏంటంటే కుజుడు అష్టమ స్థానం లోపల సాటర్న్ వెంట ఉండడం వల్ల మీరేవైతే ప్లాన్స్ వేసుకున్నారో ఆ ప్లాన్స్ అన్ని విఫలం అవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో అలా కాదు. కుజుడు మీ 9th లార్డ్ అలాగే మీ 4th లార్డ్ అయి ఉండి 9th హౌస్ లోపల గోచరం ట్రాన్సిట్ చేయడం వల్ల ఇది ఈ సింహ రాశి వారికి, సింహ లగ్నం వారికి చాలా బెనిఫిట్ టైం అయితే ఉండబోతుంది. దీన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. ఫస్ట్ మీకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ రేపు బుధవారం నుంచి మీకు రాబోతుంది. రెండోది, ఈ బుధవారం నుంచి మీకు విశేషంగా ఏంటంటే కొన్ని విషయాల పట్ల మీరు చాలా బలంగా, కఠోరంగా కాబోతున్నారు. మూడో విషయం, ఎవరి ఆర్థిక వ్యవహారాల్లో అస్సలు మధ్యలో వెళ్ళకండి. ఎవరి కుటుంబ సమస్యల లోపల అస్సలు మధ్యలో వెళ్ళి పంచాయతానికి అస్సలు చేయకండి. మీరు ఏదైతే చేద్దామని మీరు అనుకుంటున్నారో అవతల వ్యక్తికి అది అస్సలు ఇష్టం ఉండదు. సో పెద్దరికాన్ని మరి అంత పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం తెలుసుకోండి, రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ సింహరాశి వారికి ఏంటంటే కొన్ని విషయాల లోపల ప్రబలమైన వ్యక్తిగత మార్పులు అయితే జరగబోతున్నాయి. వ్యక్తిగత మార్పులు అయితే తప్పకుండా జరుగుతాయి. ఈ వ్యక్తిగత మార్పులు జరిగేటప్పుడు కొన్ని ఖర్చులు కూడా అవుతాయి. అలాగే కొన్ని చోటు దాన ధర్మాలు కూడా చేయాల్సి వచ్చుద్ది. కొన్ని వదిలించుకోవాల్సి వచ్చుద్ది. మరి కొన్ని చోట్లు నిద్రలేని రోజులు కూడా గడపాల్సి వచ్చుద్ది. చెప్పాల్సింది ఏంటంటే कुछ पाने के लिए कुछ खोना पड़ता है, इसलिए आगे आप जो कुछ भी पाना चाहते हो वहाँ आपको कुछ खोना ही चाहिए, नहीं तो आप उसे दान भी कर सकते हैं. అంటే చెప్పాల్సింది ఏంటంటే మీకు ఏదైనా కావాలంటే మీరు ఏదైనా వదిలించుకోవాల్సిందే. కానీ ఏదైనా కావాలంటే మీ అంత మీరు ప్రేమతో ఇస్తే అది తప్పకుండా మీకు ఇంకా బాగా వచ్చుద్ది. మీ రాశిలో కేతున్నాడు, 9th హౌస్లో కుజుడున్నాడు. ఇది చాలా ఎనర్జెటిక్ టైం ఉండబోతుంది. మీరు మీ ఇన్నర్ ఎనర్జీని పెంచుకోండి. మీ ఆంతరికమైన శక్తిని పెంచుకోండి. ఏదైనా మార్పులు చేయాలంటే తప్పకుండా చేయండి. ఆంతరికంగా ఒక పరీక్షకు రాబోయే రోజుల్లో మీరు సిద్ధం కాండి. బాగుంది టైం, అంత బ్యాడ్ అని కాదు. రాబోయే రోజుల్లో ఈ కుజుడు 9th హౌస్లో రావడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉండబోతుంది. రాబోయే బుధవారం నుంచి కొన్ని మీకు ఛాలెంజెస్ ఉంటాయి. ఎలాంటి ఛాలెంజెస్ అంటే పూర్వం మీరు దాన్ని ఎప్పుడు చేయలేంది, పూర్వం దాన్ని మీరు ఎప్పుడు చూడలేంది, అది రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. అని ఈ కుజుడిది 4th ఆస్పెక్ట్ 12th హౌస్ పైన ఉండడం వల్ల కొన్ని ట్రావెలింగ్స్ అవుతాయి, కొద్ది నిద్రలేని రోజులు ఉంటాయి, కొద్దిగా హెల్త్కి సంబంధించి ఇష్యూ కూడా క్రియేట్ అవుతుంది. దాంతోపాటు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా అవుతుంటాయి. విశేషంగా ఏంటంటే కుటుంబం లోపల చుట్టాల ద్వారా కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి. బావగారు కావచ్చు, లేకపోతే అయితే అత్తయ్య గారి నుంచి కావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ మీరు రాబోయే రోజు చూడగలుగుతారు. కుజుడిది సప్తమ దృష్టి తృతీయ స్థానం పైన ఉండడం వల్ల ఇది చాలా ప్లస్ పాయింట్ ఉండబోతుంది. పరిస్థితి ఎంత గంభీరంగా, పరిస్థితి ఎంత బలహీనంగా వచ్చినా కూడా మీ ధైర్యం, మీ పేషెన్స్ రాబోయే రోజుల్లో చాలా గట్టిగా పని చేయబోతున్నాయి. పూర్వం హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. కుజుడిది తృతీయ స్థానం పైన దృష్టి సంబంధం ఉండడం వల్ల మీడియా ద్వారా పబ్లిక్ చేసిన కొన్ని గాసిప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు అంత గట్టిగా ప్రబలంగా దాన్ని రిప్లై ఇవ్వాల్సింది, దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దట్స్ ఓన్లీ మీడియా ఫ్రమ్ దట్. దాన్ని అలాగే వదిలేయండి. కానీ మీ ప్రయత్నం, మీ వ్యక్తిగత వికాసానికి ఇది మంచి టైం ఉండబోతుంది. దీన్ని బాగా ఉపయోగించండి. కుజుడిది అష్టమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల భూమి, భవనం అలాగే వాహనానికి సంబంధించిన విషయాల లోపల, లిటిగేషన్ లోపల ఏదైనా ప్రాపర్టీ కనుక ఉన్నట్లయితే తీర్పు మీ పక్షాన రాబోయే రోజుల్లో రాబోతుంది. ఏదైనా కొత్తది కొనాలనుకున్నట్లయితే చూసుకొని కొనండి, అంత ఇదైతే లేదు. అని ఇంకో విషయం తెలుసుకోండి, కుటుంబం లోపల విశేషంగా సంతానానికి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా జాగ్రత్తగా, బాధ్యత సక్రమంగా పెట్టుకొని పనిచేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఒక వ్యక్తి పరిచయం ద్వారా రాబోయే రోజుల్లో సింహరాశి వరకు ఒక వ్యక్తి పరిచయం ద్వారా జీవితం లోపల ఒకటి ఛత్రఛాయ ఏ ప్రకారంగా అయితే ఉంటుందో దాని ప్రభావం మీరు చూడగలుగుతారు. అది ఆ ప్రకారంగానే మీకోసం ఉండబోతుంది. కుజుడిది రాశి పరివర్తన సింహరాశి, సింహలగ్నం వారికి చాలా బాగానే ఉండబోతుంది. అహంకారాన్ని వదిలేయండి, మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని పని చేయండి. పూర్వం మీరు ఏదైతే దక్కలేదు, ప్రయత్నం చేస్తున్నారో అవి రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. కానీ ఏది పరిస్థితి ఎంత ఎలా ఉన్నా కూడా ధర్మంగా ఉండడానికి ప్రయత్నించండి. ధర్మం అంటే ఏంటంటే ఇది మనకు జరిగితే మనం బాగుండగలుగుతామా, బాగుంటే అది ధర్మం, బాగాలేకపోయినట్లయితే అది అధర్మం. ప్రతిరోజు ఒక పని చేయండి. హనుమంతుడి దండకం ఉంటుంది. హనుమంతుడి దండకం అందరికీ తెలిసింది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయ, ఇది ఏదైతే దండక స్తోత్రం ఉందో ఇది డైలీ 3 టైమ్స్ మీరు చదవండి, చాలా హెల్ప్ఫుల్ మీకు అవుతుంది.
సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.